కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కర్రీ నేను స్టార్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా దీనిలో వేసి లైట్గా సాల్ట్ ఇంకా పసుపు వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలను అయితే దీనిలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది అనిపించినప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ అయితే మసాలా పేస్ట్ మొత్తం కూడా దానిలో వేసి నీట్గా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి అవి కూడా కొంతసేపు మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనకు కావాల్సినంత సాల్ట్ ఇంకేమైనా మసాలాస్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోలేదు, ఇంకా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత రొయ్యలు ఉడకబెట్టాక మిగిలిన వాటర్ అయితే గ్రేవీ కోసం నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, ఆ వాటర్ అసలు పడేయొద్దు. సో దాని తర్వాత కారం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఆఫ్ ద కర్రీకి అయితే వచ్చేసాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే కర్రీ మీద అలా అలా వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో గ్రేవీతో కర్రీ అయితే చాలా బాగుంది. పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో, ఆ గ్రేవీలో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి నిజంగా చాలా బాగుంది చూస్తుంటేనే. మీరు కూడా ఒక్కసారి ఎండు రొయ్యల్ని ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు. నేను ఇదే ప్రాసెస్లో పక్కా చేస్తాను. నార్మల్గా అందరు ఎండు రొయ్యల్ని వేడి నీళ్ళల్లో బాగా మసలే నీళ్ళల్లో వేసి చేస్తారు కదా. సో ర్యాండమ్గా నేను అలాగే చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ ప్రాసెస్ ట్రై చేద్దామని కొత్తగా చేశాను. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని టేస్ట్. సో మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా